వెల్కమ్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం జనరల్ స్టడీస్లోని ఇండియన్ పాలిటీ గురించి తెలుసుకుందాం. ఈ క్రింది వానలో సరైన దాన్ని గుర్తించండి. ఏ. ప్రాథమిక విధులు న్యాయ హక్కులకు సంబంధించినవి కావు. బి. ప్రాథమిక విధులు ప్రాథమిక నైతిక విధులు. సి. ప్రాథమిక విధులను న్యాయస్థానాల ద్వారా అమలుపరచలేము. ఏ అండ్ సి ఈజ్ ఏ రైట్ ఆన్సర్. అనగా ప్రాథమిక విధులు న్యాయ హక్కులకు సంబంధించినవి కావు, ప్రాథమిక విధులను న్యాయస్థానాల ద్వారా అమలుపరచలేము అనేవి సరైన వాక్యాలు. 2. క్రింది వానలో భారత రాజ్యాంగంలో పేర్కొన్న అంశాలు ఏవి? ఏ. మత హక్కులు. బి. విద్యా హక్కులు. సి. రాజకీయ సామాజిక హక్కులు. డి. ఆర్థిక హక్కులు. ఏబిసి ఈజ్ ఏ రైట్ ఆన్సర్. అనగా 1. అత్యవసర కాలంలో ఆర్టికల్ 19 అనగా ప్రాథమిక స్వేచ్ఛను రద్దు చేయడానికి గల కారణం. 1. రాష్ట్రంలో రాజ్యాంగ యంత్రాంగం విఫలమైనప్పుడు. 2. అంతర్గత సైనిక తిరుగుబాటు జరిగినప్పుడు. 3. ఆర్థిక సంక్షోభం ఏర్పడినప్పుడు. 4. యుద్ధము లేదా విదేశీ ఆక్రమణ జరిగినప్పుడు. 4 ఈజ్ ఎ రైట్ ఆన్సర్. యుద్ధము లేదా విదేశీ ఆక్రమణ జరిగినప్పుడు మాత్రమే ఆర్టికల్ 19 రద్దు చేయడానికి వీలవు. నెంబర్ 4. రాజ్యాంగం నుంచి 31వ నిబంధన తొలగించిన ప్రభుత్వం. 1. ఇందిరాగాంధీ ప్రభుత్వం. 2. చరణ్ సింగ్ ప్రభుత్వం. 3. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం. 4. లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వం. రైట్ ఆన్సర్ ఈజ్ 3. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం. కామన్వెల్త్ పౌరసత్వం అనే అంశాన్ని ఏ చట్టం ద్వారా తొలగించారు? 1. భారత పౌరసత్వ చట్టం 2003. 2. భారత పౌరసత్వ చట్టం 2004. 3. భారత పౌరసత్వ చట్టం 1955. 4. భారత పౌరసత్వ చట్టం 2005. 1 ఈజ్ రైట్ ఆన్సర్. భారత పౌరసత్వ చట్టం 2003 ఈజ్ ఏ రైట్ ఆన్సర్. For more videos, please subscribe my channel. Thank you for watching.